ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం అయితే నేను పెళ్ళయ్యాక చేసే మొట్టమొదటి వరలక్ష్మి వ్రతం అన్నమాట. అలాగే వరలక్ష్మి వ్రతం గురించి చెప్పాలి అంటే అష్టలక్ష్ముల్లో ఒకలైన వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది అంటారు. మిగిలిన లక్ష్మీ పూజలన్నిటికంటే ఈ వరలక్ష్మి పూజ చాలా శ్రేష్టమైనదని చెప్తూ ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయంట. అంతేకాకుండా సర్వమంగళ సంప్రాప్తి కోసం ఇంకా నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తూ ఉంటారు. అలాగే పెళ్లి కాని ఆడవాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చాలా శ్రద్ధగా ఆచరిస్తారు. అలాగే ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ రాష్ట్రాలలో వివిధ సంప్రదాయాలతో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా కూడా వరలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరూ ఒకేలాగా చేస్తూ ఉంటారు. ఫైనల్ గా ప్రసాదం కూడా ఇచ్చాను. అండ్ అలాగే మీరు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వీరా ద ప్యాషన్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.